అటువంటి వాడైన. అలాగే సజ్జనుల చేత నుతింపబడేలా దానగుణ పరాయణుడైనటువంటి కృష్ణదేవరాయలు. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క వైభవాన్ని అద్భుతంగా కీర్తించాడు ముక్కు తిమ్మన గారు. ఇంకా కథని ప్రారంభం చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? శ్రేయస్సుల పరంపర కలిగేటట్లుగా నేను చెయ్యాలని సంకల్పించినటువంటి పారిజాతాపహరణం అనేటువంటి ఒక మహాప్రబంధానికి కథాక్రమం ఎలాంటిది అంటే అని కవి కథను ప్రారంభిస్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి? నేను చెప్పబోయేటటువంటి ఈ ప్రబంధం లోక శ్రేయస్సు కోసమని కవి హృదయం. జనమే జయ నృపవల్లభుడు అనుదినమును హరికథా సుధాస్వాదనము దనివి సనక వైశంపాయనమునికిట్లనియే కౌతుకాయత్తమతిల్. వైశంపాయనుడు ఒక మహర్షి, వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు. వ్యాసుల వారు 4 శిష్యులకి 4 వేదాలు ఇచ్చాడు. జైమిని, పైలుడు, సుమంత్రుడు ఇట్లాంటి వాళ్ళకి 4 వేదాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మహాభారతాన్ని వైశంపాయనుడికి నేర్పించాడు. 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి భారతాన్ని వైశంపాయన వారికి నేర్పించాడు. అలాగే తన పుత్రుడైనటువంటి శుకుడికి భాగవతం ఇచ్చాడు, శ్రీమద్భాగవతం. భక్తి రసాయనం అది. ఈ విధంగా పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని వైశంపాయనుల వారికి ఇచ్చాడు. ఈ వైశంపాయనుడు రోజు జనమేజయ మహారాజుకి విష్ణు కథలు వినిపిస్తూ ఉంటాడు. ఇది ఈయన పని. ఆ రోజుల్లో రాజులు భగవంతుడి యొక్క కథలు చెప్పించుకొని వినేవాళ్ళు. ఆయనతో పాటు ఆయన కొలువులో ఉండేవాళ్ళంతా వినేవాళ్ళు. ఇలా ఎన్ని వింటున్నా కూడా జనమేజయ మహారాజుకి తనివి తీరల. ఈ జనమేజయుడెవరు? సాక్షాత్తు అర్జునపుత్రుడైనటువంటి అభిమన్యు కుమారుడు. అభిమన్యు కుమారుడున్నాడే పరీక్షిత్తు, ఆ పరీక్షిత్తు యొక్క కొడుకు. అంటే విష్ణు కథలు ఎంత విన్నా కూడా ఎవడికి కూడా తనివి తీరదు. అందువల్ల ఇంకా ఆసక్తితో అడుగుతూ ఉన్నాడు జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని. ఏమంటున్నాడో చూడండి. హరివంశ కథలల్లా నాను పూర్విగ నిట్టు విని కృతార్థుండనైతి మునివరేణ్య ఆదానవారాతి అమరుల బ్రోవంగభూని ఆయదు వంశమున జనించే అతడు క్రమ్మర వారికి ఆధారమగు పారిజాతంబు పుడమికే రీతి తెచ్చే అనుమతినిచ్చిరో ఆ వేల్పులు వండేని బలిమి చేకొనియనో పాడి తొరంగి తెలియనానతియుమ్ము సంధియము తీర వినగ వేడుకయ్యే సవిస్తరముగా అనిన ఆ వ్యాసముని శిష్యుడు అతనితోడ అధిప వినుమని పలికే సత్యాదరమునా. ఈ పద్యం సంభాషణతో ఉన్నది, గమనించండి. ఇది మొదటి ఆశ్వాసంలో 36వ పద్యం. ఏమంటున్నాడు ఇక్కడ జనమేజయ మహారాజు? ఓ వైశంపాయన మహర్షి, మీ వల్ల హరివంశ కథలు విని నేను ధన్యునయ్యాను. రాక్షసులకు శత్రువైనటువంటి మహావిష్ణువు
సమస్త దేవతలను రక్షించడం కోసం యదువంశంలో పుట్టి మళ్ళీ ఆ దేవతలకి ఆధారభూతమైనటువంటి దేవలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షాన్ని భూమికి తెచ్చాడు అని విన్నాను ఆ కృష్ణ భగవానుడు. అలా చెట్టు తేవడానికి దేవతలు ఒప్పుకున్నారా? ఇంద్రుడు అంగీకరించాడా? లేకపోతే కృష్ణుడే బలవంతంగా తెచ్చాడా? నా అనుమానం తీరే విధంగా మీరు చెప్పాలి అని అడిగాడు వినమ్రంగా. దానికి వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి వైశంపాయనుల వారు ఆదరంగా, ఓ జనమేజయ మహారాజా, వినవయ్య ఈ అద్భుతమైన కథని అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. హరినరకాసురును గెలిచి అద్దనుజేంద్రుని ఇంటనున్న అచ్చరల కొలంబు వారి నెల జవ్వనముల్ పొలివోని వారి తన్వరునిగ గోరువారి లలనామణులను 16 వేవురన్ పరిణయమయ్యే నారదుని పంపున సౌఖ్యరసైకలోలుడై. ఓ జనమేజయ మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించాడు. అతడి చెరలో ఉన్నటువంటి నిండు యవ్వనంలో ఉన్నటువంటి 16,000 మంది సుక్షత్రియ కన్యలని నారద మహర్షి యొక్క ఆజ్ఞని అనుసరించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరినీ విడిచిపెట్టమన్నాడు. అంటే వాళ్ళని బందీలని చేశాడు నరకుడు. నరకుడిని చంపిన తర్వాత వాళ్ళ చెరలో ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించాడు పరమాత్మ. ఎవరి రాజ్యాలకు వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. కానీ వాళ్ళన్నారు, హే పరంధామ, ఈ విధంగా ఒకడి చేత బంధింపబడి ఇంతకాలం మేము ఉంటే మమ్మల్ని ఏ రాజు పెళ్లి చేసుకుంటాడు నమ్మి? నీవే మమ్మల్ని రక్షించావు, నువ్వే మాకు భర్త కావాలి అని కోరుకున్నారు. అప్పుడు నారదుల వారు కూడా కృష్ణ భగవానుడికి చెప్పాడు చేసుకోమని. అందుకని నారదుడి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు పరమాత్మ. 16,000 మందిని ఏకకాలంలో చేసుకున్నాడు అని భాగవతం చెబుతోంది. అంతే తప్ప 16,000 మంది గోపికలు కారు కారు కారు. భాగవతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, చదవకుండా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. గోపకాంతలని ఏనాడు వివాహం చేసుకోవాలి ఆయన. గోపకాంతలు పరమాత్మ యొక్క మధుర భక్తి పరాయణులు. వాళ్ళంతా మధుర భక్తికి ప్రతీక ఎవరయ్యా అంటే గోపికలు. వీళ్లే కాకుండా ఇంతకు ముందే 8 మందిని పెళ్లాడాడు స్వామి. పెద్ద భార్య రుక్మిణి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, కాళింది, లక్ష్మణ, సుదంత అనేటువంటి వాళ్ళు 8 పట్టమహిషులు అంటారు. వాళ్ళు పట్టపురాణులు. మొత్తం 16,008 మంది. ఆరమణి లలామములనందరగూడి యదూద్వగుండు తద్వారవతి పురో పవన వాటికలను కృతకాద్రిసీమల వారిధీతీర కుంజ సదనంబుల కేళితరంగిణీ తటి కైరవీణీ సహాయ మణికల్పిత సౌధముల నివసించుచు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ 16,008 మందితో కలిసి ద్వారకా నగరంలో ఉన్నటువంటి ఉద్యానవనాల్లో, క్రీడా పర్వతాల మీద, సముద్ర తీరాలలో ఉన్నటువంటి పొదరిళ్లలో, ఆ ఇసుక తిన్నెల మీద, నదీ తీరాలలో,
చంద్రకాంత శిలలతో కట్టినటువంటి భవనాలలో సుఖంగా నివసిస్తున్నాడయ్యా పరమాత్మ. శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ వాళ్ళు కోరినటువంటి విధంగా నేర్పుగా ఆనందింపజేస్తున్నాడు. అదే దక్షిణ నాయకత్వం అంటే. ఎవరినీ తక్కువ చేయటల్లా. నారదుడికి ఒకసారి అనిపించింది, 16,008 మందితో ఈయన ఎట్లా వేగుతున్నాడో చూడాలి అనుకున్నట్ట. అనుకొని ఏ ఇంటికి వెళ్ళినా కృష్ణ పరమాత్మ అక్కడ దర్శనమిచ్చాడు. అది పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి వైభవం. ఈ విధంగా ఆనందింపజేస్తున్నాడు అందరినీ. అనేక రూపాలు ధరించి ఆనంద సాగరాల్లో ఓలడాలడిస్తున్నాడు అందరినీ. ఆయనే 16,008 రూపాలు ధరించి 16,008 మంది దగ్గర ఉంటున్నాడు ఆయన. ఎవ్వరికీ లోటు లేదు. ఈ భార్య ఎక్కువ, ఈ భార్య తక్కువ అని చూడటల్లా. అందరి దగ్గర ఉంటున్నాడు ఆయన. ఈ విధంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు భార్యలందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. కానీ వాళ్ళందరిలో రుక్మిణీ సత్యభామలకి ఎక్కువగా చనువిచ్చి ఆదరిస్తున్నాడు. ఎందుకని? రుక్మిణీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అంశతో వచ్చింది. అందులో పట్టపురాణి, మహాభక్తురాలు. ఆ తల్లి నిత్యానపాయిని. ఏనాడు స్వామిని విడిచిపెట్టి ఉండదు. అనపాయిని అంటే విడిచిపెట్టేది, అపాయిని అంటే విడిచిపెట్టేది, అనపాయిని అంటే విడిచిపెట్టి ఉండనిది. ఆయన ఎప్పుడు హృదయంలోనే పెట్టుకుంటాడు కదా ఆమెని. కాబట్టి ఆమెని విడిచిపెట్టే అవకాశమే లేదు. అయితే సత్యభామ మహాసౌందర్యవతి. అందువల్ల సత్యభామకి రుక్మిణికి కొంచెం ఎక్కువగా చనువిచ్చి ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే కులమును రూపము మగని కురిమియున్ గలదానంచు ఈ వలనల రుక్మిణీ రమణివాసి పెనగంగా సత్యభామయున్ కులమును రూపమును మగని కురిమెయున్ గలదానంచు నావల పచరింపగా రవరవల్ వడమే మదివారికెంతయు. ఉత్తమ కులంలో, అందంలో, భర్త యొక్క ప్రేమను పొందటంలో నేను గొప్ప అని రుక్మిణీదేవి సత్యభామ ఇద్దరు కూడా లోపల ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. పైకి నవ్వుకుంటూ ఉంటారు, కానీ మనస్సుల్లో మాత్రం ఒకళ్ళంటే ఒకళ్ళకి కొద్దిగా అసూయ ఉంటుందన్నమాట. ఇటువంటి సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి త్రిలోక సంచారి దేవర్షి అయినటువంటి నారద మహర్షి వచ్చాడు. మరి నారద మహర్షి ఎక్కడికి వచ్చినా కూడా శుభమేని అంటాం కదా. అటువంటి నారదుల వారు ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? లోక కళ్యాణం కోసం చేస్తాడు ఆయన ఏది చేసినా. అలా ఏమి చేశాడో ఏంటో మనకు తెలియాలి అంటే మనం 23 గంటలు ఆగాల్సిందే. రేపటి రోజున కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో నారద మహర్షి వచ్చేటప్పుడు ఉరికే వచ్చాడా, ఏమైనా తెచ్చాడా? మరి ఇవన్నీ మనం తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. హరి ఓం తస్సత్. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ